4 లక్షల ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాం. మేము మీకు ఆఫీషియల్ కౌంట్ ఇంకా రాలేదు. ఇది ప్రజల యొక్క విజయమని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత కాంగ్రెస్ విక్టరీ అనమాట. ఫస్ట్ ఖమ్మం జిల్లా ప్రజల విజయం ఇది, దాని తర్వాత కాంగ్రెస్ విజయం ఇది. ఇందులో భాగస్వాములు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన గ్యారంటీలు, వారు చేసిన పథకాలు, మరి ఖమ్మం జిల్లాలో మన 3 మంత్రులు వారు కష్టపడి వారు పనిచేశారు. అదేవిధంగా శాసనసభ్యులు మన దగ్గర 6 మన శాసనసభ్యులు మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. అదేవిధంగా సిపిఐ కొత్తగూడెం సిపిఐ రామశివరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ కష్టపడి మిత్రపక్షాలందరూ కష్టపడి ఈ మెజారిటీకి కష్టపడి చేశారనమాట. సిపిఎం, సిపిఐ, ఎంఎల్, తెలుగు వారు వీళ్ళందరూ ఇండియా కూటమి అందరూ కలిసి కష్టపడ్డారు. ఈ ఫలితం ఇవాళ ఇప్పుడు చూస్తున్నారనమాట. ఈ ఫలితం ఇప్పుడు 4 lakh ఓట్స్ కంటే అధికంగా వస్తున్నది. అదేవిధంగా ఢిల్లీలో కూడా మాకు ఇండియా కూటమికి 100 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. దగ్గర ఇప్పుడు 230 సీట్లు లీడ్లో ఉన్నారు. 230 సీట్ల లీడ్లో ఉన్నారు. మిగతా సీట్లలో ఒక 20-25 మంది లీడ్లో ఉన్నారనమాట. అది కలిస్తే 250 సీట్లు అనమాట. అక్కడ కూడా మంచి పొజిషన్లో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఖమ్మం ప్రజలకు శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు. ప్రజలతో ఉండి కష్టపడి 5 ఏళ్ళు పనిచేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా మన దగ్గర ఎమ్మెల్యేలు చాలా కష్టపడ్డారు. రామదాస్ నాయక్ గారు ప్రతి వేదికపై 50,000 ఓట్ల కంటే ఎక్కిస్తా అని చెప్పారు. అదేవిధంగా మన రాఘమయ్య గారు కూడా నాకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ డబుల్ మెజారిటీ ఇస్తా అన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడ్డారు. మన మంత్రివర్యులు బట్టి గారు కష్టపడ్డారు. అదేవిధంగా పెద్దలు తుమ్మల గారు కష్టపడ్డారు. మన పెద్దలు సీనన్న గారు కూడా చాలా కష్టపడి అందరూ కలిసి కట్టుకొని పనిచేస్తారనమాట. ఇందులో చాలామంది అనుకున్నారు విభేదాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. అందరూ కలిసి పనిచేస్తే ఈ ఫలితం. ప్రత్యేకంగా మళ్ళీ ఖమ్మం జిల్లా ఓటర్లకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి అయిన రఘురామరెడ్డి గారు భారీ మెజార్టీతో 3 lakhs నుంచి 4 lakhs తోటి అద్భుతమైన కాంగ్రెస్ ఖర్చుకోటగా ఉంది. ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రౌండ్కి 20,000 నుంచి అబవ్. ఫస్ట్ రౌండ్ 20,000, సెకండ్ రౌండ్ 24,000, అట్లా ప్రతి రౌండ్ కూడా 6 రౌండ్లలో 125, 126, 1,20,000, 1,26,000 మెజార్టీతో నడుస్తూ ఉన్నది. 3 మంత్రులు మంచి కృషితోటి భారీ మెజార్టీతోటి ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట్లాగా మనకి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. 17 కాన్స్టిట్యున్సీలో కూడా ఖమ్మం కాన్స్టిట్యున్సీ అత్యధిక మెజార్టీతోటి భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ కంచుకోట్ల అయిన ఖమ్మం జిల్లాలో మనం గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సార్.